ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ కాకరేపుతున్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. అటు మెజారిటీ సంస్థలు బీజేపీకి పట్టం కట్టాయి. అయితే ఆప్ మాత్రం కేజ్రీవాల్ 4వ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు బీజేపీ సైతం ఈసారి ఢిల్లీ పీఠం తమదేనని భావిస్తోంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై తమ జెండా ఎగరబోతుందని ఆశిస్తుంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను తిరస్కరించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ను అధికార ఆమ్ ఆద్మీ సైతం కొట్టిపారేసింది. విజయం తమదేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమ పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆప్ నేతలు. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కొన్ని తెలిపాయి. ఒక్క పీపుల్స్ పల్స్ మాత్రం బీజేపీకి ఏకంగా 51 నుండి 60 సీట్లు వస్తాయని చెప్పగా, మిగిలిన సర్వేలన్నీ బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి. ఢిల్లీలో నిన్న ఎన్నికల అయితే జరిగాయి, సజావుగా జరిగాయి, కొన్ని వివాదాలు మినహా. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి రిజల్ట్స్ రోజు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఏ పార్టీకి నాయకులు ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్లే అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలని కొన్ని పార్టీలు అయితే తిరస్కరించిన పరిస్థితి కూడా ఉంది. సో అప్డేట్ చేయండి. ఎస్ సార్, ఢిల్లీ దంగల్ ముగిసింది. ఇక ఎల్లుండి ఫలితాలు, ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈవీఎంస్ అన్నింటినీ కూడా వీవీప్యాట్ ని స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరచడం జరిగింది. 11 జిల్లాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లో ప్రస్తుతం ఈవీఎంలలో ఇటు నేతల భవిష్యత్తు ఉంది. ఎల్లుండి ఉదయం 8 గంటలకి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 36. సో ఏ పార్టీ అయితే 36 స్థానాల్లో విజయం సాధిస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 699 మంది అభ్యర్థులు ఈ 70 అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయడం జరిగింది. సో మొత్తం 60.44 పోలింగ్ శాతం అనేది నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా నమోదైంది. సో మిగతా డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎన్నికల సంఘం అప్డేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే గత 2020 పోలింగ్ శాతంతో చూసినట్లయితే గనక సుమారు 1.5% తక్కువ పోలింగ్ శాతం ఈసారి నమోదైంది. అండ్ లోక్సభ ఎన్నికల 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే కాస్త ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి ఉంది. సో ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ అంచనాల పట్ల మాత్రం ముఖ్యంగా ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి వన్ సైడెడ్ గా ముఖ్యంగా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్, పోల్ ఆఫ్ పోల్స్ చూసుకున్నట్లయితే కనుక 39 నుంచి 42 స్థానాలు అన్ని ఎగ్జిట్ పోల్స్ ని కంపేర్ చేస్తే బీజేపీ గెలుస్తుందని అంచనాలు వచ్చాయి. సో అంచనాలకు మించి ముఖ్యంగా మేము విజయం సాధిస్తాం, ఇంకా ఎక్కువ స్థానాలే వస్తాయి, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీకి ఆపద ప్రభుత్వం ముప్పు అనేది 8వ తేదీ తొలగిపోబోతోంది అని చెప్పి వీరేంద్ర సచ్దేవా బీజేపీ అధ్యక్షుడు నిన్న ఎగ్జిట్ పోల్ అంచనాల సర్వే ఫలితాలు వెల్లడైన తర్వాత వెల్లడించడం జరిగింది. ఇంకా అంతకు మించిన ఫలితాలు మేము సాధించబోతున్నామని చెప్పి మనోజ్ తివారీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను తిరస్కరించడం జరిగింది. 2013లో 15లో కూడా ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు ఆమ్ ఆద్మీ పార్టీకి తక్కువ స్థానాలు ఇచ్చాయి, కానీ మేము ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాం. ఇప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్ జరిగింది. బీజేపీకి భయపడి ఎవరు కూడా బయట మాట్లాడలేదు, ఏ పార్టీకి ఓటు వేశామన్నది ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలకి సరిగా వెల్లడించలేదు. సో ఖచ్చితంగా 4వసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటారు, మమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ కి అయితే ఎగ్జిట్ పోల్స్ 0 నుంచి 3 స్థానాలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి, ఎక్కడ కూడా మౌత్ టాక్ కూడా లేని పరిస్థితి. కాబట్టి సో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య ప్రధాన పోరు అనేది ఉండబోతోంది. వరుసగా 3వసారి సొంతంగా హ్యాట్రిక్ కొట్టాలని, 4వసారి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆప్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఇటు బీజేపీ సైతం సుమారు 2.5 దశాబ్దాల తర్వాత ఖచ్చితంగా ఈసారి మోడీ వేవ్ తో తాము అధికారంలోకి వస్తామని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఒక ప్రామినెంట్ సంస్థ యాక్సిస్ మై ఇండియా సంస్థ ఈ రోజు సాయంత్రం 6:30కి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించబోతున్నాయి. గతంలో అనేక రాష్ట్రాల్లో చేసిన సర్వేస్ లో ఆ సంస్థ వెల్లడించిన ఫలితాలు ముఖ్యంగా అంచనాలు అందుకున్న పరిస్థితి. కాబట్టి సో ఈ రోజు సాయంత్రం యాక్సిస్ మై ఇండియా సంస్థ వెల్లడించే సర్వేల పట్ల కూడా ఎంతో ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం ఈవీఎంస్, వీవీప్యాట్స్ అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇక ఎల్లుండే ముఖ్యంగా ఢిల్లీ పీఠం ఎవరిదనేది క్లారిటీ రాబోతోంది. ఓకే గోపి.